టూరిస్ట్ డెస్టినేషన్ ఏది అంటే అందరూ ముందుగా చెప్పే పేరు శ్రీలంక. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కరెన్సీ మార్చుకోవటం, నగదు తీసుకెళ్లడం పెద్ద తలనొప్పిగా ఉండేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. మన దేశంలో వాడే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ఇప్పుడు శ్రీలంకలోనూ పనిచేస్తాయి. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగం శ్రీలంకకు చెందిన లంకాపేతో కలిసి ఈ సరికొత్త సేవలు ప్రారంభించింది. దీనివల్ల శ్రీలంకలోని హోటళ్లు, సూపర్ మార్కెట్లు, రీటైల్ షాపుల్లో ఉండే లంకా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నేరుగా మన యూపీఐ యాప్స్ తో నగదు చెల్లించొచ్చు. శ్రీలంక పర్యాటక రంగంలో భారతీయులదే అగ్రస్థానం. 2024లో 4 లక్షల మందికి పైగా భారతీయులు శ్రీలంకను సందర్శించగా 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5.3 లక్షలు దాటిపోయింది. ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ విప్లవం పర్యాటకులకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇన్స్టెంట్ పేమెంట్స్ లో సగం వాటా మన యూపీఐదే కావడం విశేషం. ఇప్పటికే ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో జెండా పాతిన మన యూపీఐ ఇప్పుడు శ్రీలంకలోనూ సత్తా చాటుతోంది. ఈ కొత్త విధానంతో పారదర్శకమైన ఎక్స్చేంజ్ రేట్లు ఉండటమే కాకుండా శ్రీలంక డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు రానుంది. చూసారుగా, మన యూపీఐ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ గా మారుతోంది. పొరుగు దేశం శ్రీలంకలోనూ విస్తరించటం గర్వకారణం. మీరు త్వరలో శ్రీలంక వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఏడీబీసీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.